హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? వెల్కమ్ బ్యాక్ టు రాధికా కళ్యాణ్ ఛానల్. సో ఈ రోజు మనం వచ్చేసేసి బెంగళూరులో ఉన్న కోదండరామస్వామి ఆలయానికి అయితే బయలుదేరుతున్నాం అనమాట. అక్కడికి వెళ్ళడానికి అయితే ఒక రీజన్ ఉంది. అండ్ రీసెంట్ గా నేను ఒక ఇంటర్వ్యూ చూసాను అనమాట, అండ్ ఒక బ్రాడ్కాస్ట్ చూశాను. సో అది చూసిన తర్వాత యాక్చువల్లీ ఎప్పటి నుంచి వెళదాము అనుకుంటున్నాను, కానీ అది చూసిన తర్వాత ఆ టెంపుల్ కి కంపల్సరీ వెళ్ళాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే అది చాలా ఇన్స్పైర్ చేసింది నన్నైతే. ఒక పెద్ద ఆయన, రిటైర్డ్ అయిపోయిన ఒక ఎంప్లాయీ, ఒక 65-67 ఏళ్ళు ఉన్న ఒక పెద్ద ఆయన ఏం చేయగలడు అనేది అది చూసిన తర్వాత అయితే నాకు చాలా 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 ఇన్స్పైర్ గా అనిపించింది. నేను ఈ వ్లాగ్ ఖచ్చితంగా చేస్తాను, ఆలయం అంతా కూడా షూట్ చేస్తాను. అట్ ద సేమ్ టైం నా డిస్క్రిప్షన్ లో ఆ ఒక్క ఇంటర్వ్యూది లింక్ కూడా పోస్ట్ చేస్తాను, ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే మనం ఎన్నో పనులు స్టార్ట్ చేస్తాము, ఆపేస్తాము. చిన్న కష్టానికి ఏమనుకుంటామంటే, అబ్బా ఎవరు పడతారా బాబు, ఇది అవ్వట్లేదు పని అనుకుంటాం. కానీ ఆయన్ని చూసిన తర్వాత అయితే ఎంత ఇన్స్పిరేషన్ అనిపిస్తే, 10 సంవత్సరాలు కష్టపడ్డాడండి. ఒక రోజు 2 రోజులు కాదు. అట్ ద సేమ్ టైం ఒక్కడే, తెలుసా, ఎవ్వరూ లేరు, ఎటువంటి సపోర్ట్ లేకుండా ఒక్కడే ఎంత ఫైట్ చేశాడంటే, అట్ ద సేమ్ టైం ఆయన అంత ఫైట్ చేశాడు కాబట్టే ఆ కోదండరామస్వామి కూడా అతని పక్కనే నిలబడి ఆయన అనుకున్న కార్యాన్ని అయితే నిజం చేశాడు. సో మెయిన్ గా ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత చాలా 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 ఇన్స్పైరింగ్ గా అనిపించింది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను కూడా, నాకు పెళ్ళయి 2 పిల్లలు, మా హస్బెండ్ వేరే కంట్రీలో ఉంటారు, మీ అందరికీ తెలుసు ఆ విషయం. కానీ నేను పుట్టి పెరిగింది అంతా కూడా, మాది కూడా సీతారామాంజనేయ స్వామి టెంపులేనండి. ఆ డివోషనల్ మాకు పుట్టుకతోనే ఉంది కాబట్టి యూట్యూబ్ లో ఎంతెంత మందో ఎన్నెన్నో డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ తీసుకుంటున్నా కూడా నేను లేదు, మన సనాతన ధర్మం గురించి, మన ఆలయాల గురించి, వాటి చరిత్ర గురించి కొంచెమన్నా మన ప్రపంచానికి తెలియచేయాలి అని నా యొక్క తపన అనమాట. నేను నేర్చుకుంటే నా పిల్లలకి నేర్పించవచ్చు, నా పిల్లల నుంచి ఇంకొక 10 మందికి నేర్చుకుంటారు. దానికోసం అని నేను ఈ డివోషనల్ అనేది తీసుకున్నాను. అదర్వైజ్ ఐ కెన్ గో ఫర్ సమ్ ఫ్యాషన్ అనో, లేకపోతే ఏమైనా అడ్వర్టైజ్మెంట్స్ అనో, సంథింగ్ లైక్ దట్ నేను ఎల్లుండొచ్చు. కానీ ఏంటంటే డివోషనల్ ఖచ్చితంగా మన సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనేది. అండ్ నాకు ఎంకరేజ్ గా ఉండటానికి దయచేసి నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచిగా కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీ కామెంట్స్, మీ లైక్స్, అలాగే మీ సబ్స్క్రిప్షన్స్ నాకు ఎంతో మోటివేషన్ ఇస్తాయి. ఇంకా ట్రావెల్ చేయడానికి చాలా చాలా హెల్ప్ అవుతుంది కూడా. ఈ రోజు ఇక్కడ ట్రావెల్ చేసి వచ్చారు, ఎందుకంటే ట్రావెల్ చేయడం అంత ఈజీ కాదండి. లేడీస్ పిల్లల్ని ఇంట్లో పెట్టేసేసి, హస్బెండ్ సపోర్ట్ లేకుండా, ఇంట్లో ఎవరూ లేకుండా ట్రావెల్ చేసి అంతా షూట్ తీసుకొని ఇంటికి వచ్చి ఎడిటింగ్స్ ఇవన్నీ చేయటం అంత ఈజీ పని అయితే కాదు. అండ్ డబ్బింగ్స్ ఇవన్నీ కూడా మీ యొక్క ప్రోత్సాహం ఉంటే ఇంకా 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 ఎన్నో ఆలయాల చరిత్రతోటైతే నేను మీ ముందుకు వస్తాను. అండ్ నా ఏమొచ్చేసేసి ఆల్మోస్ట్ 450 టెంపుల్స్ మన కంట్రీలో ఉన్నాయంట, చాలా ఇంపార్టెంట్ టెంపుల్స్. అవన్నీ కూడా మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే మనం ఇప్పుడైతే కోదండరామస్వామి ఆలయానికి వెళ్దాము. అలాగే నా డిస్క్రిప్షన్ లో ఆ ఇంటర్వ్యూ లింక్ ని మాత్రం మిస్ చేయొద్దు. వచ్చేసామండి. ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడు చెప్పాను కదా, ఈజీపురము. మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేసి అప్రాక్సిమేట్గా 18 కిలోమీటర్లు, దాదాపు గంట టైం అయితే పట్టింది. ఈరోజు మనము ఆలయానికి వేరే ప్లేసెస్ కంటే మన బెంగళూరు క్రాస్ చేసి బెంగళూరు దాటైతే ఎక్కడికి వెళ్ళలేదు. బెంగళూరులోనే ఈజీపురంలో ఉన్న కోదండరామస్వామి ఆలయానికి అయితే వచ్చాము. కోదండరామస్వామి ఆలయం వచ్చేసి చాలా చరిత్ర కలిగిన ఆలయము. అలాగే ఇక్కడ ఒక స్పెషల్ ఉంది. ఆ స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా? సో నేను ఇక్కడ చెప్పటం కన్నా మీకు ఆ స్పెషల్ ప్లేస్ని, ఆ స్పెషల్ విగ్రహాన్ని చూపిస్తూ మాట్లాడితే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. సో దీని యొక్క హిస్టరీ వచ్చేసి 2017లో ఈ కార్యానికి మూలమైతే స్టార్ట్ అయిందనమాట. అంటే ఏంటి అమ్మాయి చెప్తుంది, దేని గురించి అనుకుంటున్నారేమో. యాక్చువల్గా నాకు ఎలా చెప్పాలో తెలియట్లేదు. మీకు చూపించిన తర్వాత
క్లియర్గా అయితే నేను మీకు చెప్తాను. ఫస్ట్ మీరు వచ్చేసేసి ఈజీపురంలో ఉన్న కోదండరామస్వామి ఆలయం లోపల ఉన్న అతి భారీ విగ్రహాన్ని అయితే ఫస్ట్ చూసేసేయండి. ఆ తర్వాత మనము మాట్లాడుకుందాము. చూస్తున్నారు కదా, ఆ శ్రీ మహావిష్ణువు 108 అడుగుల ఎత్తులో ఒక విగ్రహమై మన ముందు నిలుచోనుంటే ఆహా, 2 కళ్ళు సరిపోతున్నాయా చూడటానికి? అందుకే మీకు నేను ఏం చెప్పాలో అర్థం కాక ముందుగా ఆ విగ్రహాన్ని దర్శించిన తరువాత మనం మాట్లాడుకుందాము అని చెప్పాను. చూస్తున్నారు కదా, ఆ శ్రీ మహావిష్ణువు ఏకరాతి శిలలో అక్షరాల 420 టన్నులు కలిగిన బరువైన ఏకరాతి శిలలో ఇలా 108 అడుగుల ఎత్తులో ఏకశిలపై ఆ శ్రీ మహావిష్ణువు మనకిలా దర్శనమిస్తుంటే 2 కళ్ళు సరిపోవటం లేదు కదండి. అబ్బా, మీకు వీడియోలో చూస్తుంటే ఇలా ఉంది, మరి డైరెక్ట్గా వెళ్ళి దర్శించుకున్న నాకు ఎంత ఒళ్ళు పులకరించిపోయి ఉంటుందో ఆలోచించండి మీరందరూ. అలాగే స్వామివారికి చక్కగా నామాలు కానివ్వండి, అలంకారం కానివ్వండి, అంత పెద్ద విగ్రహానికి ఎంత అద్భుతంగా అంత అలంకారం జరిగిందో ఎదురుగా చూస్తే నాకైతే అర్థం కాలేదు తెలుసా. ఎంత అద్భుతంగా స్వామి కన్నుల పండుగగా ఉన్నాడో తెలుసా. అలాగే ఆ ముఖంలో ఆ వర్చస్సు ఎంత బాగుందోనండి. అసలు ఈ విగ్రహం ఇక్కడికి రావటానికి ఒక రిటైర్ అయిన పెద్ద అయిన ఒక వ్యక్తి ఎంత కష్టపడ్డాడో ముందు మనం తెలుసుకుందాము. ఇక్కడికి ఎందుకు స్వామివారు వచ్చి కొలువు తీరారో కూడా తెలుసుకుందాము. ముందు అన్నిటికన్నా తెలుసుకోవాల్సిన విషయాలు, అసలు ఈ విగ్రహం ఏకరాతి శిలలో అలాగే 420 టన్నులో బరువు కలిగిన విగ్రహం అసలు ఎలా తీసుకురాగలిగారు తమిళనాడు నుంచి? ఫస్ట్ అయితే మనము అది తెలుసుకుందాము. విశ్వమంతా వ్యాపించినట్టు కనిపించే 108 అడుగుల శ్రీ మహావిష్ణువు విగ్రహం ఇక్కడ భక్తులని ఆశ్చర్యపరుస్తుంది. కోదండ రామస్వామి ఆలయం. శ్రీరాముడు మూల విరాట్టుగా కొలువై సీతా లక్ష్మణ ఆంజనేయ సమేతంగా పూజలు అందుకుంటున్న ఈ దేవస్థానం బెంగళూరులోని ఈజీపురంలో కొలువు తీరి ఉంది. ఈ ఆలయం పైన ప్రతిష్ఠించిన శ్రీమన్నారాయణుడి విశ్వరూప శిల్పం భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. అంబరాన్ని తాకుతున్నట్టుగా 108 అడుగులు ఉండే స్వామి విరాట్ దేశములోనే ఎత్తైన దేవతా విగ్రహాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఇక ఈ ఆలయానికి శ్రీకారం ఎలా జరిగింది? ఈ ప్రాంతంలో బుచ్చప్ప అనే రామ భక్తుడు ఒకళ్ళు ఉండేవారు. అతను స్వాతంత్రానికి పూర్వం ప్రస్తుతం ఆలయం ఉన్న స్థలాన్ని కొనుగోలు చేసి చిన్న రామాలయాన్ని నిర్మించుకున్నారు. కొన్నాళ్లకు ఆయన కుమారుడు డాక్టర్ సదానంద ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పించుకున్నారు. వైద్యుడిగా తాను సంపాదించిన డబ్బునంతా ఆలయ నిర్మాణానికే కేటాయించేందుకు సిద్ధపడ్డాడు. గోపురం ఎత్తు పెంచడమో లేక ఇతర దేవతా విగ్రహాలను ప్రతిష్ఠించడమో కాకుండా కాస్త విభిన్నంగా ఏదైనా చెయ్యాలని సంకల్పించుకున్నారు. ఎంతో ఆలోచన తరువాత భారీ విష్ణుమూర్తి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధపడ్డారు. అందుకు అవసరమైన శిలను సేకరించడం దగ్గర నుంచి విగ్రహము తయారీ వరకు తన ప్రయత్నానికి ఎన్నో సవాళ్లు ఎదురైనట్టు చెబుతారు డాక్టర్ సదానంద. మేము బెంగళూరులో స్థిరపడి తెలుగు వాళ్లము. ప్రభుత్వ వైద్యుడిగా ఉద్యోగ విరమణ చేశాక ఆలయ అభివృద్ధిపై దృష్టి పెట్టాను. అనుకున్నది అనుకున్నట్టు విగ్రహాన్ని తయారు చేయించి వేదోక్తంగా ఆవిష్కరించేందుకు చాలా సంవత్సరాలు పట్టింది. ఎంతో అన్వేషణ తరువాత తమిళనాడు తిరువన్నామలై శివారులో తారసపడిన కృష్ణశిలను విష్ణుమూర్తి విగ్రహము కోసం ఎంచుకున్నాము. ఆ శిల బరువు దాదాపు 300 టన్నులు కావడంతో ప్రభుత్వ అనుమతి అవసరమైంది. అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారు సానుకూలంగా స్పందించిన
భారీ వాహనములో ఎన్నో చెక్పోస్టులను దాటుకొని ఇక్కడి వరకు తీసుకువచ్చే క్రమంలో కొందరు అభ్యంతరం చెప్పారు. ఆ కష్ట నష్టాలను భరిస్తూనే ఆ శిలను గమ్యానికి చేర్చాం. వ్యయ ప్రయాసాలకు ఓర్చి విగ్రహం తయారీకి సిద్ధపడ్డాం. దాదాపు 120 మంది కళాకారులు 5 ఏళ్ల పాటు శ్రమించి విశ్వరూప మూర్తికి ప్రాణం పోశారు అని వివరిస్తారు డాక్టర్ సదానంద. ఇక శివకేశవ రూపముతో ఆలయము పైన 108 అడుగుల ఎత్తులో కనిపించే విశ్వరూప విగ్రహం అనేక విశేషాల సమూహారం. శివకేశవులు ఒక్కటేనని చాటేలా తయారు చేసిన విగ్రహములో 7 పడగల ఆదిశేషుడి నీడన తిరునామముతో దర్శనమిచ్చే స్వామి రూపం. అక్కడక్కడ కనిపించే పసిడి కాంతులు అబ్బురుపరుస్తాయి. అంతేనా, కూర్మ పీఠం, అష్టదిక్పాలకులు, నవగ్రహాలు, దశావతారాలు, త్రిమూర్తులు, అమ్మవార్లు, ఆయుధాలు, ఊర్ధ్వలోకాలు, సముద్రాలు, ఇలా అనంత ప్రకృతితో పాటు సమస్త దేవతా గణ సమేతంగా దర్శనమిచ్చే స్వామి తేజో స్వరూపాన్ని చూసేందుకు 2 కళ్ళు చాలవు. అందుకే ఇది దేశములోనే ఎత్తైన అరుదైన విగ్రహాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడికి వచ్చే భక్తులు ముందుగా గర్భాలయంలో కొలువైన ఆంజనేయ, లక్ష్మణ సమేత సీతారామచంద్రుల్ని దర్శించుకొని ఆ తరువాత మెట్లెక్కి విశ్వరూప దర్శనానికి వెళ్తారు. ఆంజనేయుడు ఈ ఆలయ క్షేత్ర పాలకుడు. వినాయకుడు, స్ఫటిక శివలింగము, వరాహస్వామి వంటి దేవతామూర్తుల్ని పూజించుకోవచ్చు ఇక్కడ. అలాగే చైత్ర, శ్రావణ, ఆశ్వీజయుజ, కార్తీక, ధనుర్మాసాల్లో వచ్చే ప్రత్యేక సందర్భాలు, పండగల్లో జరిపే ఉత్సవాలు, నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కర్ణాటక, తమిళనాడు నుంచి భక్తులు ఇక్కడికి తండోపతండాలుగా తరలివస్తారు. ఇక ఈ విగ్రహ ప్రాణ ప్రతిష్టకి సుమారుగా 2.6 కోట్ల వ్యయంతో రూపుదిద్దుకుంది. ఈ అద్భుత విగ్రహ ప్రతిష్ట జూన్ 1, 2025న కన్నుల పండుగగా జరిగింది. ఇక ప్రత్యేకత, బహుముఖాలు, అనేక చేతులతో విష్ణుమూర్తి దైవకత్వాన్ని చాటే ఈ 108 అడుగుల విశ్వరూప విగ్రహం అత్యంత ఎత్తైన ఏకశిల విగ్రహం. సో ఫైనల్గా కోదండరామస్వామి ఆలయాన్ని అయితే చూశారు కదా. అబ్బా, ఎంత బాగున్నాడండి ఆ విష్ణుమూర్తి దశావతారాలతోటి. అండ్ ఎంత అద్భుతంగా చెక్కారో కదా. ఆహా. అండ్ యాక్చువల్గా నేను చెప్పున్నాను కదా మీకు స్టార్టింగ్లో, ఆ అంకుల్ ఇంటర్వ్యూ చూశారు అంటే మీరు ఫిదా అయిపోతారండి. నేను మళ్ళీ చెప్తున్నాను. అండ్ టుడే ఇస్ అ బ్లెస్డ్ డే. నేను అంకుల్ని మీట్ అయ్యాను, కొద్దిసేపు మాట్లాడాను. తను ఎన్నో షేర్ చేసుకున్నారు. ఆ ఒక్క జర్నీలో తను ఫేస్ చేసిన ఎన్నో షేర్ చేసుకున్నారు. ఇవన్నీ మీకు తెలియాలి అంటే అసలు అంత కంజెస్టెడ్ ప్లేస్లో ఎంత కంజెస్టెడ్గా ఉంటుందో తెలుసా అండి. ఆ టెంపుల్ ఉన్న ఏరియా అయితే ఆ ప్లేస్లోకి ఆ విగ్రహం ఎలా వచ్చింది, ఎంత కష్టపడ్డారు. చాలా 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 బాగుంది టెంపుల్ అయితే. మీరే చూశారు కదా ఎంత అద్భుతంగా ఉందనేది స్వామివారిని. సో మీకు గనక ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఉంటాను. సీ యూ.